జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాల విద్యార్థుల సమస్యలను రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు భర్తీ చేయడం 2,50,000 పోస్టులను 2,50,000 పోస్టులను పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలి. 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకాన్ని భర్తీ చేయాలి. టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. లెక్చరర్ పోస్టులను కాలేజీలో లెక్చరర్ పోస్టులను ఇవ్వాలా. నిరుద్యోగ వృత్తి జిందాబాద్ జిందాబాద్ విద్యార్థుల ఐక్యత. విజయవాడ కార్యక్రమంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం హెచ్చరిక జారీ చేస్తోంది. ముందుగా ఈరోజు ఈ ధర్నా చౌక్ల కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో ఈరోజు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి దాదాపు ఈరోజు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఈరోజు పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో అన్ని కూడా అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అద్దె భవనటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా అనేక సమస్యలతో తాండవిస్తా ఉన్నాయి. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, పీసీ పోస్టులు కావచ్చు అన్ని కూడా విడుదల చేయాలని చెప్పి అలాగే ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇతర సిబ్బంది అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ఒకే హాస్టల్కి సంబంధించి ఒక్క వార్డుని తీసుకెళ్లి 3-4 హాస్టల్కి ఇన్ఛార్జిగా వేసి ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వమే మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉందంటే మీరు అధునాతనమైనటువంటి ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ప్రజా పరిపాలన ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకు కానీ ఈరోజు కనీసం నిరుద్యోగ వృత్తి అమలు చేయట్లేదు. రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఈరోజు భర్తీ చేయాల్సి ఉంటే కనీసం అట్లా ఊసి ఎక్కడ ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈరోజు హాస్టల్ సంబంధించి ఈరోజు ప్రతి హాస్టల్లో కూడా 26 రకాల పౌష్టికాహారమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పి ఈరోజు ఐఏఎస్లు ఇతర మేధావర్గాలు నిపుణులందరూ కూడా ఒక అంచనా వేసి అంచనాల సూచిక నమోదుని పట్టికను కూడా ఈరోజు హాస్టల్ కూడా జారీ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఈరోజు రోజుకి మీరు ఎంత ఇస్తా ఉన్నారు? హాస్టల్ విద్యార్థికి 35 రూపాయలు 45 రూపాయలు మాత్రం ఇస్తే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి ఈరోజు పీడీఎస్ ముక్కుసూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యూనివర్సిటీలు కానీ ఈరోజు ఇతర అన్ని చోట్ల కూడా సమస్యలు ఉన్నాయి. ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి బడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చేయలేకపోతోంది ప్రభుత్వం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కనీసం వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ములకి ఈరోజు ప్రభుత్వ అధికారులు లొంగిపోయి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్క లైసెన్స్ తో దాదాపు 4-5 విద్యా సంస్థలు నడుపుతూ ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతా ఉన్నారు. ఆట స్థలాలు లేవు, అలాగే అక్కడ ఎక్కడా కూడా ఫైర్ స్టేషన్లు కూడా ఈరోజు లేవని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మీకు నిజంగా సిగ్గుంటే ఇప్పటికైనా సరే అధికారులు బయటికి రండి. ఈరోజు కనీసం బయటకు వచ్చి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం సంక్షోభంలో కొట్టుకుపోతా ఉంటే కనీసం మీరు మాట్లాడలేకపోతున్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఈరోజు హాస్టల్ విద్యార్థులు కానీ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు కానీ మాకు ఆకలేస్తుందని చెప్పి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు యోగా చేయమంటున్నారు. యోగా చేస్తే ఆకలి తీరదు. చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇది యోగాంధ్ర మీరు తర్వాత చేద్దరు కానీ ముందు ఆకలి ఆంధ్రప్రదేశ్ గా దీన్ని మార్చకుండా ముందు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈరోజు పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తా ఉంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.